శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తెలంగాణ సీఎం ఉన్నట్టు అందరు సీఎంలుంటే చాలా బావుంటది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు వారు జలశక్తి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ పాటిల్ గారిని ఢిల్లీలో కలవబోతున్న నేపథ్యంలో, వారు ఇందాక ఫ్లైట్‌లో వెళ్ళడం జరిగింది. ఆ ఫ్లైట్ గూడా ప్రజలతో వెళ్తూ ఒక ఎకనామికల్ టికెట్ తీసుకొని వారు వెళ్ళడం జరిగింది. ఒకసారి విజువల్స్ మీరు గూడా చూడగలరు. చూసారు కదా మిత్రులారా! రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణమైన పౌరుడితో వారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. వారొచ్చేసరికి ఎకనామికల్ టికెట్ తీసుకొని అది వెళ్ళడం జరిగింది. దానికొచ్చేసరికి ఖర్చొచ్చేసరికి మహా అయితే 10,000 నుంచి 10,000 వరకు ఉండొచ్చని ఒక ఎస్టిమేషన్. అది ప్రజాధనాన్ని వృధా చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు. కానీ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మనం చూస్తే బేగంపేట నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి ఒక హెలికాప్టర్ వారు బుక్ చేయడం జరిగింది. దాదాపు 11 గంటల నుంచి 1 వరకు వారు తుంగతుర్తి సభ వరకు ఇదే హెలికాప్టర్‌లో రేవంత్ రెడ్డి గారు కూడా దాంట్లో ట్రావెల్ చేయడం జరిగింది. ఒక గంటకొచ్చేసరికి మినిమమ్ ఎస్టిమేషన్ వచ్చేసరికి 1,00,000 నుంచి 2,00,000 దాకా ఉంటుంది ఆ హెలికాప్టర్ కాస్ట్ అనేది. 6 గంటలకొచ్చేసరికి రూ. 12,00,000 వారి ఒక డే ట్రిప్ అనేసి మనం అనుకోవచ్చు. ఒక సాధారణమైన రోడ్ వేలోస్‌లో ఎళ్తే వీళ్ళు ఒక కార్‌కొచ్చేసరికి వీరి ఫ్యూయల్ కాస్ట్ అండ్ ఇదంతా మనం పెట్టుకుంటే 10,000 కూడా అయ్యి ఉండకపోవచ్చు. కానీ వీరు నిన్న హెలికాప్టర్‌లో వెళ్ళేసి ప్రజాధనాన్ని 12,00,000 దాకా వీరు ఎస్టిమేషన్ యాస్ పర్ రికార్డ్స్ ప్రకారంగా రూ. 12,00,000 వృధా చేసినట్టు ఒక సమాచారం. రేవంత్ రెడ్డి గారేమో రాష్ట్ర ఖజానాన్ని బచాయించుదామని చెప్పేసి ఫ్లైట్‌లో సాధారణ పౌరుడిగా ఎకనామికల్ టికెట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ అలాంగ్ విత్ రేవంత్ రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు రూ. 12,00,000 ప్రభుత్వ ఖజానా నుంచి గండి కొట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక హెలికాప్టర్‌దే అనుకుంటే మిత్రులారా ఇది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే నిన్న వారు అక్కడ హెలికాప్టర్ దిగాలంటే అక్కడ హెలిప్యాడ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఒకవేళ అక్కడ హెలిప్యాడ్ ఉంటే ఓకే. అక్కడ ఏమి ఎక్స్‌పెండిచర్ కూడా ఉండదు. కానీ ఒకవేళ అక్కడ హెలిప్యాడ్ లేకపోతే దగ్గరలో ఒక హెలిప్యాడ్ అనేది కన్‌స్ట్రక్షన్ చేయాలి. అక్కడ లైటింగ్ సోర్స్ గాని, అక్కడ ఉన్న టెక్నికల్ వాల్యూస్ గాని, అక్కడ భద్రత విషయాన్ని గాని మనం అన్నీ చూస్తే దాదాపుగా 50,000 నుంచి 5,00,000 వరకు తాత్కాలికమైన హెలిప్యాడ్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఉంటదని చెప్పేసి ఒక సమాచారం. సో, ఇక్కడ ఇంత డబ్బులు ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ దాదాపు వీరు 12,50,000 నుంచి 17,00,000 వరకు వీరు ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే 12,50,000తోనే ఇదే రేవంత్ రెడ్డి గారు 12 సార్లు ఢిల్లీకి వెళ్ళేసి రావచ్చు. ఇదే ఎకనామికల్ ఫ్లైట్‌గా. రేపు నుంచి రేవంత్ రెడ్డి గారు వారి ఏదైతే ప్రోటోకాల్ వెహికల్స్ ఉందో అవన్నీ బంద్ చేసి సాధారణమైన బసెస్‌లో వెళ్తారని చెప్పేసి ఇందాక సింప్లిసిటీ వారు ఏదైతే చూపించారో ఢిల్లీ వెళ్ళడంలో ఇక్కడ రాష్ట్రంలో గూడా అదే సేమ్ చేస్తారని జెప్పేసి కాంగ్రెస్‌లో సోషల్ మీడియా వాల్స్‌లో మనం చూస్తుంటే ఏదైతే హేమీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు పోస్ట్ జేయడం జరుగుతుంది. మా నాయకుడు సింప్లిసిటీ అండ్ వారి సింప్లిసిటీ చూసి అందరు నాయకులు నేర్చుకోవాలని జెప్పేసి వారంటున్నారు. సో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రోడ్‌వేస్‌కు వెళ్తున్నారా? రోడ్‌వేస్‌కి వెళ్తే వారికి ప్రోటోకాల్ ఏమైనా దెబ్బతింటాయా? అవన్నీ మనం చూస్తే ఇక్కడ బోయింగ్ ఏదైతే ఉందో మనం చూసాం ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే వారు క్రాష్ అయిందో అట్లాంటి రిస్క్ ఉన్న ఫ్లైట్స్‌లో వాళ్ళెళ్తున్నారు కానీ, ఇక్కడ రోడ్‌వేస్‌కెళ్తే తప్పేముంది? సాధారణమైన ఎంఎన్‌టీఎస్‌లో వస్తారని జెప్పేసి, సాధారణమైన బసెస్‌లో తిరుగుతారని జెప్పేసి, పర్యటనలో గూడా సాధారణమైన బసెస్‌లో, ట్రైన్స్‌లో తిరుగుతారని జెప్పేసి అనుకుందాం. మళ్ళీ వారికి స్పెషల్ కోటాస్ కూడా ఉంటాయి. ట్రైన్స్‌లో అండ్ బసెస్‌లో గూడా. వారు మంచి మంచి లగ్జరియస్ బసెస్‌లో గూడా వాళ్ళు రావచ్చు. సో ఫ్రెండ్స్ రేపటి నుంచి సీఎం గారిని ఇక్కడ లోకల్‌లో గూడా రేవంత్ రెడ్డి గారు టీఎస్ఆర్టీసీని మరియు ట్రైన్స్‌ని ఉపయోగిస్తారని జెప్పేసి మనం అనుకుందాం ఫ్రెండ్స్. సో ప్రజాధనాన్ని ఇక్కడ మంత్రులు ఇట్లా కొల్లగొడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు బాధ్యత తీసుకొని వారొచ్చేసరికి ఇట్లా ఆదర్శంగా నిలుస్తున్నారు. మీ అభిప్రాయం ఏందో మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్. ఏందంటే రేవంత్ రెడ్డి గారు ఈ సింప్లిసిటీ ఓన్లీ ఢిల్లీ వరకే పరిమితమైతదా? లోకల్‌లో గూడా పరిమితమైతదా? ఒకసారి మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. జై హింద్, జై భారత్.